ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మరి వాక్య భాగం మనం ధ్యానించుకుంటుండగా దేవుని కృప కొరకై మరి ఆయన సన్నిధి కొరకై మనం మరి కాసుకుని ఉండి, అదేవిధంగా ఈ దిన వాక్య భాగంలో మనం ఈ యొక్క వీడియో మెసేజ్ కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మనకు చదువుపోయే వాక్య భాగం ఏంటంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. దానికి మునుపు 10వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము. కాబట్టి ఎప్పుడు యొక్క వాగ్దానం మనకు దేవుడు ఇస్తున్నాడంటే ఏమంటున్నాడు, నీకు దీర్ఘాయు కలుగుతావు, అంటే చాలా కాలం జీవించదవు అని. అంతే కదా దీర్ఘాయు కలుగుట అంటే. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినట, కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగినట అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ సొలొమోను రాస్తుంటున్నాడు అనమాట సామెతల గ్రంథంలో. కాబట్టి ఆయన యందు భయభక్తి లేని వారికి ఆయన దీర్ఘాయువును అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి దీర్ఘాయు అంటే మంచి, ఎవరైనా కూడా కోరుకునేటువంటి కార్యం దీర్ఘాయు, చాలా కాలం జీవించటం అనేటువంటిది. కాబట్టి ఈ జీవిత రహస్యము దేవుని వాక్యంలో మనం కొన్ని విభాగాల నుంచి మనము దీన్ని ధ్యానించుకుందాము. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదువుతాం. మొట్టమొదటగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము మరి 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు మరి సొలొమోనుతో చెప్తుంటున్నాడు. 14వ వచనం, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. కాబట్టి దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎప్పుడు ఏంటి కండిషన్? ఇక్కడ దేవుడు పెట్టే కండిషన్ ఏంటంటే, సొలొమోనుకు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమంటే, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మములన్నిటిని గైకొనినట్లు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనకు బోధించే కార్యం ఏంటంటే, ఆయన యొక్క కట్టలు లేక ఆయన యొక్క ఆజ్ఞలు లేక ఆయన యొక్క మాటలు మనము విని దాని ప్రకారం నడుచుకునటం అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యము. వాటి ద్వారా నీకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుడు మరి సొలొమోనుకు ఆ మాట చెప్తుంటున్నాడంటే, దావీదు ఎట్లాగా తన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు మరి దేవుని యొక్క మార్గాలు దేవుని యొక్క ఆజ్ఞలన్నింటిలో కూడా నడుచుకునిట్టున్నాడు అనే దానికి ఉదాహరణగా చెప్తుంటున్నాడు అనమాట. కాబట్టి దీర్ఘాయు అనేటువంటిది మరి ఎట్లాగా ఎక్కడెక్కడ దేవుడు మరి ప్రామిస్ చేసి ఉంటున్నాడు అంటే, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటా అనేది మనం చూసాము. ఆ భయభక్తులు అనేటువంటి ఎటువంటిది అంటే, ఆయన యొక్క ఆజ్ఞలు మరి పరిపాలించుట, ఆ యొక్క ఆజ్ఞలకు లోబడి నడుచుకునుట అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క మరి వాక్య భాగంలో అప్పుడు ఏమైందంటే, గైకొనేలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదన్నట్టు. అట్లాగే మనం అదే మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఇంకొక మాట చూస్తున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 27వ వచనం ఏమంటాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టుకు దీర్ఘాయు కారణం, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోను. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క ఆయుస్సు మరి పొడిగించబడుతుంది, కానీ భక్తిహీనుల ఆయుస్సు తగ్గిపోను అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. అట్లాగే మనం గమనించినట్టయితే మరి దానికి మునుపుగా యోబు గ్రంథంలో మనం గమనిస్తున్నాం. యోబు గ్రంథంలో ఏమంటాడంటే, యోబు గ్రంథంలో యోబు ఆ కాలంలో దేవుని యందు భయభక్తి కలిగిన వాడుగాను నీతిపరుడుగాను మరి భక్తిపరుడుగాను జీవించినాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ఇటువంటి యొక్క యోబు యొక్క జీవితంలో మనకు మరి దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం అండి. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదవు. మరి చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ,
దేవుని యొక్క వాక్యం చెప్పే కార్యం ఏంటంటే ఎటువంటి యొక్క మరి ఆశీర్వాదం ఉంటుంది అంటే ఇక్కడ దేవునికి భయపడే వారి కొరకై వాటి కాలములు ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు ధాన్యము పొలములో ధాన్యము పండి పనులు బాగా పంట పండి ఎదిగిన తర్వాత ఎట్లా ఇంటికి చేరతాయో అదేవిధంగా నీ యొక్క జీవితము పూర్ణమైనటువంటి విధముగా మరి ఉండి చాలా కాలం జీవించి దాని తర్వాత నీవు సమాధికి పోతావు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ యోబు ద్వారా మరి దేవుడు బయలుపరుస్తుంటున్నాడు. అట్లాగే కీర్తనల గ్రంథంలో ఒక మాట, కీర్తనల గ్రంథంలో దావీదు ఏమంటాడు, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో 91 కీర్తనలో మనం చూస్తుంటాము 16వ వచనం, 91 కీర్తన 16వ వచనంలో ఎస్ ఏం చెప్తుంటాడు ఇక్కడ చూడండి, దీర్ఘాయు చేత నేను అతన్ని తప్పించదను, నా రక్షణ అతనికి చూపించదను. ఇప్పుడు అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమను నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఎవరిని? అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అంటాడు. కాబట్టి ఆయన నామమును ఎరిగినవారుగా, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక అంటాడు, అతను ప్రేమించేవారుగా. కాబట్టి దేవుని ప్రేమించి దేవుని నామం ఎరిగిన వారంగా ఉండేటువంటి వారికి కూడా ఆశీర్వాదం ఏంటంటే దీర్ఘాయువును అనుగ్రహిస్తాను అనేటువంటి కార్యం. కాబట్టి మరి దేవుని వాక్యంలో దీర్ఘాయువు అనేటువంటి యొక్క మరి వాగ్దానము ఏ విధంగా ఎవరి కొరకై నెరవేరబడుతున్నది అనే కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ కీర్తనలో నన్ను ప్రేమించున్నాడు కనుకనే అతన్ని తప్పిస్తాను, నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను, కాబట్టి నాకు మొరపెట్టగా ఉత్తరమిస్తాను. కాబట్టి దేవుని భయపడే వారికి ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. శ్రమలో అతనికి తోడై ఉంటాను, వీటిని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువును అనుగ్రహిస్తాను, కాబట్టి పూర్ణ రక్షణను అనుగ్రహిస్తాను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ఇది ఉంటున్నది. అదేవిధంగా మనం మరి చూస్తుంటున్నాము యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో గమనించినట్లయితే యెషయా రాస్తాడు, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 22వ వచనం, 65వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు, నా జనుల ఆయుష్ వృక్షాయుష్ అంత ఎగును, నేను ఏర్పరచుకున్న వారిని తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనుభవింతురు. చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఎవరు మరి ఇక్కడ తన యొక్క ప్రజలైన వారిని గురించి, ఆయనకు భయపడే వారిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. నా జనులు ఆ యొక్క తన జనులైన వారు, తన ప్రజలైన వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. అంటే ఏంటి? వారే దాంట్లో నివసిస్తారు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. అంటే ఏంటి? వారి శ్రమ యొక్క ఫలితము వారు అనుభవిస్తారు. కాబట్టి దేవునిందు భయపడి వారి యొక్క శ్రమ ఫలితం వారు అనుభవిస్తారు, వారి కష్టార్జితం వారు అనుభవిస్తారు, వారు మరి ధనులుగా ఉంటారు అనే కార్యం. అట్లనే వారి యొక్క ఆయుష్ ఎట్లంట వృక్షాయుస్సు అంతా. వృక్షానికి ఎంత ఆయుష్? వృక్షాలకు చాలా ఆయుష్ ఉంటుంది. కొన్ని వృక్షాలు 100,000 సంవత్సరాలు కూడా ఉంటాయి. అటువంటి మరి ఆయుష్ను నీకు అనుగ్రహిస్తానంటే దీర్ఘాయువు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునికి భయపడే వారి పట్ల, ఆయన విశ్వాసం ఉంచిన వారి పట్ల, ఆయన వాక్యం నెరవేర్చే వారి పట్ల, ఆయన కట్టలను నెరవేర్చే వారి పట్ల అటువంటి దీర్ఘాయుష్ ఆయనకు అనుగ్రహిస్తామనేటువంటి కార్యాన్ని మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండము 25వ అధ్యాయంలో, ఆదికాండము 25వ అధ్యాయంలో మనం ఇక్కడ అబ్రహాముని గురించి చూస్తుంటాం. ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు చదివినట్లయితే, అబ్రహాము బ్రతికిన సంవత్సరాలు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనం ముందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూడండి ఎంత గొప్ప మరి స్పష్టమైనట్టుగా మరి కార్యము అబ్రహాము జీవితంలో దేవుడికి బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి భయపడిన వాడుగా ఉంటున్నాడు. అబ్రహాము గురించి చెప్పబడే కార్యం అంటే ఆయన మరి విశ్వాసులకు తండ్రి అంటున్నాడు అంటాడు. ఎందుకంటే
గొప్ప విశ్వాసం కలిగిన వాడు ఉంటున్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాము విశ్వాసము నిరీక్షణ కలిగిన వాడి తనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అని చూస్తున్నాం. అది కొరకు దేవుడు ఏం చెప్పాడు, నీ సంతానాన్ని యొక్క మరి ఆకాశపు నక్షత్రములవలే ఇక్కడ మరి సముద్ర తీరమందరి ఇసుకరేణులవలే విస్తరింపజేస్తానని చెప్పాడు. కాబట్టి మరి అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి, ఇంకొక చోట ఏం చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాం అంటాడు. దేవుని యొక్క స్నేహితుడు, అంతా దేవునికి సన్నిహితుడిగా జీవించిన వాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే మంచి ముసలితనం ముందు ప్రారంభించాడు. కాబట్టి దీర్ఘాయువునకు ఇదొక ఉదాహరణగా మనం చూస్తున్నాం. అట్లాగే మనం ద్వితీయోపదేశకాండము మరి 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఏం కలుస్తున్నాడంటే 7వ వచనంలో ఏమంటాడు చూడండి. మోషే విషయంలో చెప్తున్నాడు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. చూసారా, మోషే విషయమై ఏం చెప్తున్నాడు ఇక్కడ, మరి దేవుడు మోషే చనిపోయేటంత వరకు కూడా అతనికి దృష్టిమాంద్యం తగ్గలేదు, మంచి మరి సత్తువ కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మోషే విషయంలో మోషేని గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటి, ఆయనక మరి మోషే చూస్తుంటున్నాము దీనుడు అంటాడు కదా. కాబట్టి సంఖ్యాకాండం 12:2 ఏమంటాడంటే మోషే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. సాత్వికత్వం అంటే ఎంత దీనుడైన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి అతని గుణలక్షణం. కాబట్టి దేవుడిచ్చే సాక్ష్యం అది. అంత మాత్రమే కాదు, ఇంకొక సాక్ష్యం చెప్తున్నాడంటే మోషే నా ఇళ్ళంతట్లో నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, నమ్మకమైన వాడు. కాబట్టి అతని యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే మరి దీర్ఘాయువు కలిగిన వారుగా దేవుడు అతని యొక్క జీవిత సంవత్సరాలను మరి పొడిగించిన వానిగా మనం చూస్తుంటున్నాం అన్నమాట. అదేవిధంగా మరి యెహోషువ 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించే కార్యం ఏంటంటే యెహోషువను గురించి ఇక్కడ మరి యెహోషువ 24వ అధ్యాయము 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి నొందెను. కాబట్టి యెహోషువను గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే యెహోషువకు తీర్మానం కలిగినటువంటి వాడుగా జీవించాడు. ఏమంటున్నాడు మరి 15వ అధ్యాయంలో 15వ వచనంలో మనం గమనిస్తాం చూడండి. యెహోవాను సేవించడం మీకు దృష్టికి కీడుని తోచినట్లా మీరు ఎవరిని సేవించదరో, నేనైతే మీరెవరిని కోరుకునేదరో నేను నా ఇంటి వారినైతే యెహోవాను సేవించదము. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. నేను నా ఇంటివారు, నేను మాత్రమే కాదు నా ఇంటివారు కూడా యెహోవాను సేవించదరు. కాబట్టి ఇటువంటి యొక్క భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు ఏం చెప్తున్నాడు, దీర్ఘాయువును అనుగ్రహించబడుతున్నాడు. కాబట్టి దీర్ఘాయువుకి ఇక్కడ కారణం ఏంటి, ఒక కమిట్మెంట్. దేవుని కొరకై నేను జీవిస్తాను, మీరు ఎవరన్నా మీరు ఇష్టము అంటే అక్కడ ఉండే జనులతో చెప్తుంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు తీర్మానం చేసుకోండి. నేను ఒక తీర్మానం ఏంటంటే నేనైతే యెహోవాను సేవించాను. ఎటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన తీర్మానం. అటువంటి యొక్క భయభక్తులు కలిగిన వారికి దేవుడు దీర్ఘాయువును అనుగ్రహిస్తాను అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం చూస్తుంటున్నాము ఇక్కడ మరి మొదటి దినవృత్తాంతంలో ఒక మాట చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 26వ వచనం. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలందరికి మీద రాజైండును. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరాలు అతడు ఏలెను. మరి దావీదుని గురించి చెప్పే మాట ఏంటంటే ఆయన మరి నా హృదయానుసారుడు అంటాడు. కాబట్టి దావీదు ఎటువంటి వాడు, హృదయానుసారుడు. అది కొరకే మనం చూస్తుంటున్నాము అపోస్తలుల కార్యం 13:22లో మరి నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి, నా హృదయమును ఆలోచన గ్రహించి దాని ప్రకారం నడుచుకునేవాడు. ఎందుకంటే దావీదు మరి పొరపాట్లు తప్పిదములు చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపడి వెంటనే దేవుని యొక్క మన్నిపు కోరుకునేవాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దావీదు యొక్క హృదయాలోచన ఏంటంటే
నేను సంభీరం వేసినటువంటి అంటే మంచి లగ్జూరియస్గా ఉండేటువంటి మరి గృహంలో నివసిస్తూ దేవుని మందిరం అయితే గుడారంలో ఉంటున్నదే మందస్సము ఎట్లాగా. కాబట్టి నేను దేవుని కొరకై ఒక మందిరం కట్టాలనే ఆలోచన, చూసారా ఎంత గొప్ప ఆలోచన అనేటువంటిది. దాని కొరకై మరి అనేక సామాగ్రిని సమకూర్చినాడు. ఇది దేవుని పట్ల అతనికి ఉండేటువంటి ఒక తీర్మానం. ఆయన ఇటువంటి గొప్ప వాడు, నేను ఇటువంటి గొప్ప మరి ఈ యొక్క ఇంట్లో నివసించేటప్పుడు ఆయనకు ఎటువంటి గొప్ప మందిరం అవసరము అనేటువంటిది హృదయంలో ఆయన ఫీల్ అయ్యాడు. అంత మాత్రం కాకుండా ఆయన హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని ఎరిగి నడుచుకునేవాడంట. అందుకొరకు అనేక కీర్తనల్లో మనం చూస్తున్నాము ఎట్లాగా మరి ఏమంటున్నాడు, దేవా నా హృదయం యందు స్థిరమైనది అంటున్నాడు. ఫిక్స్డ్, ఇంకేం వివరింగ్ లేదు అటు ఇటు. కాబట్టి దేవుని మీద హృదయము నిబ్బరముగా ఉండేటువంటిదిగా, స్థిరముగా ఉండేటువంటి తీర్మానం. అటువంటి వారికి ఆయన దీర్ఘాయువును అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. అట్లాగే మరి యోబు గ్రంథంలో మనం చూస్తాము. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో ఏమంటాడు, 16వ వచనంలో రైట్. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరం వరకు చూశాను. పిమ్మట యోబు కాలం నుండి వృద్ధుడే మృతి పొందాడు. కాబట్టి యోబు యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్టుంటే యోబు ఎటువంటి వాడు ఉంటున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు. మరి చూసినట్టయితే తన యొక్క మరి ధర్మలో మరి దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వాడు ఉంటున్నాడు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే తన యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. 4 తరముల వరకు జీవించాడంట. 4 తరం, ఎందుకంటే శ్రమను సహించిన వాడు ఉంటున్నాడు. అక్కడ వచ్చినట్టు మరి శ్రమను పరీక్షను మరి సహించి ఆఖరి వరకు విశ్వాసం నిలిచినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అతనికి ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చెప్పే కార్యం ఏంటంటే ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన కట్టలను మనం నెరవేరుస్తూ నడుచుకుంటూ వస్తే ఆయన మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు అనేటువంటి యొక్క వాగ్దానము పలు భక్తుల ద్వారా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అట్లాగే మనం గమనిస్తున్నాం. లూకాసు వార్తలో ఒక స్త్రీని గురించి చెప్తారు. లూకాసు వార్తలో మరి ఇక్కడ అన్న అనేటువంటి ఒక స్త్రీని గురించి చెప్తుంటాడు. 32వ అధ్యాయం 36వ వచనం. 2వ అధ్యాయము 36వ వచనంలో ఏమంటాడు ఇక్కడ చూడండి. యేసుక్రీస్తు ప్రభువును మరి దర్శించగలిగినది అనేటువంటి ఈమె ఒక ప్రవక్త అంటే అది మరి జెంట్స్కి చెప్తారు, ప్రవక్తి. కాబట్టి మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు రేంబగులు చేయుచుండెను. ఆమె కూడా ఆ సమయంలో వచ్చి మరి దేవుని కొనియాడి ఉంటున్నది అంటారు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు విమోచన కొరకైనటువంటి మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినట్టున్నాడని ఆయన్ను కొరకు కనిపెట్టుకునేదిగా ఉంటుంది అన్నమాట. 84 సంవత్సరాలు ఆ యొక్క మరి చూసినట్లయితే విశ్వాసంలో నిలిచి ఉండేదిగా ఉంటున్నది అనేటువంటి కారణం. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఆయన ఏమిస్తాడు, దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఆయన మరి ఆయుష్ను పెంపొందింపజేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి, ఈ యొక్క వాక్యాలు ఎందుకు మనం చూసుకుంటున్నాము అంటే దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనం ఎరిగినట్లయితే మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలా అనేటువంటి కార్యము. వీరందరూ కూడా మనకు గొప్ప ఉదాహరణ ఉంటున్నారు. అబ్రహాం అయితేనేమి, మోషే అయితేనేమి, యోషువ అయితేనేమి, దావీదు అయితేనేమి, మరి చూసినట్లయితే యోబు అయితేనేమి, వీరందరూ కూడా జీవించి చూపించారు. వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి చూపించడం. కాబట్టి వారి యొక్క మరి జీవితం మనకు ఆదర్శంగా ఉంటుంది. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయను గాక.